హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా బాగుండాలని అయితే చాలా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ 2024లో అయినా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక స్టెప్ వేయాలని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కడికి అనుకుంటున్నారా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూడండి. ఇంకా ఈ వీడియోలో నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కొంచెం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. కాకపోతే మా అమ్మ ఖాళీగా ఉంటున్నాను అనేసి యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు నువ్వు కూడా చేయొచ్చు కదా, నీ ఖాళీగా ఉండే కన్నా నీ ఇంట్రెస్ట్ అనేది కొంచెం దేనో ఒక దాని మీదకి డెవలప్ అవుతుంది అనేసి అనింది. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానన్నప్పుడు ఎవ్వరూ ఆబ్జెక్ట్ చేయలేదండి. ఇంకా మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ ఒక మొబైల్ కొనుక్కున్నాను 25,000 పెట్టి, ఓపో. మా హస్బెండ్ కొనిచ్చారు. ఆ తర్వాత నేను వెంటనే వీడియో స్టార్ట్ చేశాను. వీడియో స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన వెంటనే మళ్ళీ 40,000 పెట్టి వన్ ప్లస్ కొన్నాను పిక్చర్ క్లారిటీ కోసం. ఓపోలో తీస్తున్న 2-3 వీడియోస్కి కామెంట్ వచ్చింది, వీడియో క్లారిటీ లేదండి, క్లారిటీ లేకపోతే కంటెంట్ ఎక్కువ రీచ్ అవ్వదు అని చాలామంది చెప్పారు. అందుకనేసి నేను అప్పుడు ఓపో మొబైల్ అయితే ఓపోని వదిలేసి వన్ ప్లస్ తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్న 2 మంత్స్కి 3 మంత్స్కి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసి ఉన్నాను. అసలు నేను ఏదన్నా చేస్తే క్లారిటీగా ఉండాలనే దానికి ఇది ఎగ్జాంపుల్. మనీని అస్సలు కేర్ చేయనండి. కాకపోతే ఏది చేసినా కూడా క్లారిటీగా ఉండాలి, కొంచెం వీడియోస్ అనేవి నీట్గా రావాలి అనేసి అప్పుడు 25,000 పెట్టున్నా సరే అది సెకండ్ మొబైల్గా యూస్ చేసుకుంటూ వన్ ప్లస్ కొని వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. అండ్ వీడియో స్టార్ట్ చేయడం అంటే ఇంట్లో కూడా అన్నీ నీట్గా ఉండాలి, అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ జాగ్రత్తగా చూపించాలి. అండ్ విపరీతమైన ఖర్చు వచ్చేసేదండి వీడియోస్ చేసినంతకాలం. ఎందుకంటే రోజు ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి చూపించడము, కంటెంట్ కోసం ఎటో కట్టు వెళ్ళడము, దానికోసం చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది కదా. అలా నా లైఫ్లో యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది. అది మినిమైజ్ చేసుకోవడానికి యూట్యూబ్లో నేను నాకు తెలిసినవి అండ్ నాకు తెలిసిన హోమ్ రెమెడీస్, వ్లాగ్స్ ఇలా షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్లో తెలియక విపరీతమైన ఖర్చు పెట్టేసేదాన్ని. కాకపోతే యూట్యూబ్లోకి దిగిన తర్వాత నా పక్కన ఉండేవాళ్ళు, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా హెల్ప్ చేసి మా ఇంట్లో వీడియోస్ తీయి, నేను ఈ రెసిపీ చేస్తాను వీడియోస్ తీయి, లేదా నువ్వు ఇది చెయ్యి బాగుంటుందని చాలా చాలా ఎంకరేజ్ చేసి మరీ నన్ను యూట్యూబ్లో నిలబెట్టారండి. అలాంటి వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోకూడదు కదా. అప్పుడప్పుడు వీడియోస్ నేను చేయనప్పుడు వాళ్ళందరూ అంత కష్టపడి హెల్ప్ చేసి ఆ రోజు నన్ను అలా నిలబెట్టారు కదా, యూట్యూబ్లో నేను సంపాదించుకునేదాకా తీసుకొచ్చారు కదా అనే ఇది ఉంటుంది కదా. అదే మళ్ళీ నేను స్టార్ట్ చేసేలాగా చేసింది. ఎందుకంటే ఎటు నాకు యూట్యూబ్లో అమౌంట్ అయితే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పేమెంట్స్ అనేవి తీసుకొని ఉన్నాను కాబట్టి ఎవరికి వద్దండి, పేమెంట్ అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుంది. అండ్ యూట్యూబ్లో పేమెంట్ వస్తున్నప్పుడు నేను ఏదో ఒక వ్లాగో షార్టో చేస్తూ ఉంటే ఇది కూడా అలా ఉంటుంది. అండ్ నా ఇంట్రెస్ట్ అనేది ఇప్పటి నుంచి డిఫరెంట్గా ఉండబోతుంది. నా గోల్స్ నేను ఎలా నెరవేర్చుకోవాలనుకుంటున్నాను దానికి ఒక రూట్ మ్యాప్ చేసుకుంటున్నాను. అవి కూడా షేర్ చేస్తే ఫ్యూచర్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనే ఇదితో కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి ఫ్రెష్గా యూట్యూబ్. అండ్ యూట్యూబ్లో మా ఫ్యామిలీ చూస్తారు అండ్ మా హస్బెండ్ తరపున ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి నేను ఎలా పడితే అలా అయితే ఎప్పుడూ చేయనండి. యూట్యూబ్ అనేది చాలా నీట్గానే చేస్తాను. వాళ్ళందరూ చూస్తారని కాదు, మనం కూడా మన మనసులో ఒకటి ఉంటుంది కదా, మనం ఎలా ఉండాలనే క్లారిటీ మనకు ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను అంతే. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని అస్సలు నేను పట్టించుకోనండి. ఎందుకంటే చాలా రోజులు నేను సఫర్ అయ్యాను. వాళ్ళు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారని. అలా అనుకున్నప్పుడు మనం ముందుకెళ్ళలేం. మనం ముందుకెళ్ళటానికి కావాల్సింది పట్టుదల. అది నా దగ్గర ఎక్కువగానే ఉందని నేను అనుకుంటాను. ఆ పట్టుదలతోనే నేను చాలా స్టెప్స్ బోల్డ్గా వేసాను. ఫస్ట్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ కొన్నాను. తర్వాత మేకప్ నేర్చుకున్నాను. అండ్ టైలరింగ్లోకి కూడా కొంచెం దిగాల్సి వచ్చింది. ఇలా అండ్ టీచింగ్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళాను. అండ్ వేరే ఆన్లైన్లో
వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ప్లస్ ఇప్పుడు కూడా నేను ఆన్‌లైన్‌లో వర్క్ చేస్తూనే ఉన్నానండి. ఇప్పుడు కూడా మేకప్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా నేను అన్నీ ఏ రకమైన ఇదిని వదులుకోదు. ఇప్పుడు కూడా బ్లౌజెస్ వర్క్ అనేది చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. అన్నీ ఇప్పటికి ఏది వదిలేయలేదండి. ఇప్పటికి కూడా నేను ఎలా అయితే సంపాదించుకోవాలి, నా చేతుల్లో ఎన్ని మార్గాలైతే ఉంటాయో అన్ని మార్గాల్ని నేను చూసుకొని జాగ్రత్తగా అడుగేస్తూ ఉంటాను. ఇది చూసారు కదా! ఎయిర్‌పోర్ట్ లోపలికొచ్చాము. అండ్ ఇక్కడ చూసారు కదా! మా చెల్లిని డ్రాప్ చేయడానికి మేము చాలా ఎర్లీగా మొదలయ్యామండి. చాలా ఎర్లీగా ఎందుకు మొదలయ్యామంటే తను ఫస్ట్ టైమ్ వెళ్తుంది. మా చెల్లి ఆస్ట్రేలియా వెళ్తుంది. మ్యారేజ్ అయింది కదా! తను ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆహ్ మ్యారేజ్ అయిన 2 మంత్స్ తర్వాత ఆస్ట్రేలియాకి తనకి వీసా వచ్చింది. అప్పుడు తను డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వీడియో తీశాను ఎయిర్‌పోర్ట్‌లో గూడా. ఎందుకంటే నేను ఇంతవరకు ప్రతి మెమరీని యూట్యూబ్‌లో పెట్టడం అనేది అలవాటైపోయింది. ఇదే ఫస్ట్ వీడియో అండి అప్పుడు నేను తీయటం. కానీ నేను పెట్టడానికి కొంచెం ధైర్యం చేయలేదు. మా ఫ్యామిలీలో అయితే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ అయింది గదా! అటు ఫ్యామిలీలో మరి ఎలా యాక్సెప్టెన్సీ ఉంటుందనేది నాకు తెలీదు గాబట్టి, నేను కొంచెం పెళ్లి వీడియోస్ అవి గూడా పెట్టలేదు. లేకపోతే అది వీడియోస్ అయితే మా అమ్మ పట్టుబట్టి వీడియోస్ చేపిచ్చింది. పెళ్ళిలో కొన్ని వీడియోస్ మా తమ్ముడు వాళ్ళది అలా చెప్పి తీపిచ్చింది. హల్దీ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే నేను పెట్టేటందుకైతే ధైర్యం చేయలేదు. నాకంటే ఎలాగో అందరికీ తెలుసు. అందరూ ఎంకరేజ్ చేశారు గాబట్టి బానే ఉండింది. అందరికీ నచ్చాలని లేదు గదా! మనం జేసే పని చాలామందికి నచ్చదు. మన ఇంట్లోనే నచ్చదు. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది ఎందుకు అంటారు. ఇలా ఉంటుంది గదా! కాబట్టి రిస్క్ తీసుకోవద్దనేది నా ఒపీనియను. అందుకే చాలా వరకు నేను వీడియోస్ షేర్ చేయలేదు. అండ్ అవకాశం ఉంటే మాత్రం నేను షేర్ చేస్తాను. వాళ్ళ పర్మిషన్ గూడా తీసుకోవాలి గదా! అప్పుడు తీసుకున్న తర్వాత నేను షేర్ చేస్తాను. ఇది ఎయిర్‌పోర్ట్ లోపలండి. ఈ పైన లైట్స్ చూసారా? నాకు సాసర్ కప్‌లా ఉండిందది. అండ్ ఎస్కలేటర్ క్లీనింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఎంత బావుండిందో. లోపలంతా నేను ఫస్ట్ టైమ్ వెళ్ళటం గదా! మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నానండి. హ్మ్. చూసారు గదా! హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అయితే నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళానండి. హైదరాబాద్‌కి గూడా నేను ఫస్ట్ టైమ్ వెళ్ళటమే. ఇంతవరకు నేను హైదరాబాద్ ఎళ్ళలేదు. ఎవరు చెప్పినా నమ్మరు. నిజంగానే నేను వెళ్ళలేదండి. నాకసలు ఏవెక్కడుంటాయో, ఏంటో కూడా తెలీదు. ఫ్యూచర్‌లో మా హస్బెండ్ ఇప్పుడు హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తున్నారు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అక్కడే ఉండొచ్చు, ఏదన్నా జరగొచ్చు. కానీ ఈ ఎయిర్‌పోర్ట్‌కయితే నేను మళ్ళీ వెళ్తానని తెలుసు. ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఈ ఎయిర్‌పోర్ట్ నాకు చాలా చాలా బా నచ్చిందండి. చూసారు గదా! ఇక్కడ ఫౌంటైన్ ఉండింది. ఎలా క్లీనింగ్ అనేది చేస్తున్నారో మెషిన్స్ పెట్టుకొని క్లీన్ చేస్తున్నారు ఫాస్ట్‌గా వాళ్ళు. అండ్ ఈ ఎయిర్‌పోర్ట్ మొత్తం గూడా చాలా గ్రీనరీగా ఉంది. నేను ఇది కొత్త మొబైల్ కొన్నానండి. వన్ ప్లస్ పగిలిపోయింది. ఇది కూడా అరౌండ్ 50,000 దాకా అయింది. 50,000 అయినా కూడా పర్లేదు కానీ మంచి ఫోనే కొనుక్కోవాలి గదా! వాడేది ఎటు మంచిగా లేకపోతే మనకి ఏ ఫీచర్స్ అర్థం కావు. ఇక్కడ చూసారు కదా! తన టికెట్ చెక్ చేసి లోపలికి పంపించారు. తను ఎర్లీగానే లోపలికెళ్ళిపోయింది 7కి. తన ఫ్లైట్ వచ్చేసి 11:30కి ఉండింది. మేము ఎర్లీ మార్నింగ్ 4కే ఎయిర్‌పోర్ట్‌లోకి రీచ్ అయిపోయాము. కానీ కొంచెం సేపు బయటే ఉండి ఎయిర్‌పోర్ట్ లోపలికొచ్చాము. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కువ సేపు ఉండనివ్వరు గదా! మేము ఎయిర్‌పోర్ట్ మొత్తం తిరుగుతూ ఒక గ్లాస్ చివరికొచ్చి ఇలా చూస్తున్నాము. ఎక్కడైనా ఏరోప్లేన్ కనిపిస్తుందేమో చూద్దాము అనేసి. అయితే ఇక్కడ వీళ్ళు గ్రౌండ్ స్టాఫ్ అనుకుంటా అండి. చూడండి ఎలా వస్తున్నారో. వీళ్ళు బస్సుల్లో వస్తున్నారు ఎయిర్‌పోర్ట్ లోపలికి. అండ్ అక్కడ అన్ని చోట్ల చెకింగ్ వాళ్ళున్నారు. ఏ టెర్మినల్‌లో నుంచి ఆ టెర్మినల్‌కి గేట్స్ ఉన్నాయి. అలా వెళ్ళే వాళ్ళందరినీ చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే లగేజ్ వెళ్తుందంట ఏరోప్లేన్‌లోకి. అక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది గదా! దానిలో నుంచి ట్రక్‌లో నుంచి తీసుకొచ్చి పెట్టేస్తారని నేనైతే విన్నాను. చూసారు గదా! ఎయిర్‌పోర్ట్ చుట్టూతా గూడా బావుంది. మా చెల్లికి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళీ బయటకొచ్చింది. మా మమ్మీ వాళ్ళని చూడటానికి. ఇక్కడ మా మమ్మీ చూడండి అక్కడి దాకా వెళ్ళకూడదు కానీ వెళ్ళింది. తను అవతల పక్క నుంచి ఫోన్ మాట్లాడుతుంది. మా అమ్మ ఇవతల పక్క నుంచి ఫోన్ మాట్లాడింది. ఇన్ని రోజుల్లో మా అమ్మ ఏడవటం ఎప్పుడు చూడలే. తను ఎళ్ళే వరకు సైలెంట్‌గా ఉండి తను వెళ్ళిన తర్వాత విపరీతంగా ఏడ్చింది. ఇదే నేను తను ఫస్ట్ టైమ్ ఏడవడం అయితే చూడటం. చూసారు గదా! తనైతే లోపలికెళ్ళిపోయింది. లోపలికెళ్ళేదాకా వీడియో తీసాము. అండ్ మేము ఎర్లీగానే 8:00కి తనకి
చెక్ ఇన్ అయిపోయిందని కాల్ చేసింది. వెళ్ళిపోండి ఇంక నేను బయటకి రావడానికి ఉండదు అనేసి, ఇంక మేము అక్కడున్న వేస్టే కాబట్టి తను చెక్ ఇన్ అయ్యే వరకు ఏమన్నా మనకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే మనం అక్కడ ఉండాలి కదా! అప్పటి వరకు ఉన్నాము. 8:00కే చెక్ ఇన్ అయిపోయింది. ఫస్ట్ చెక్ ఇన్ చేసేసుకుంది తనే. చెక్ ఇన్ స్టార్ట్ అవ్వంగానే. ఆ తర్వాత అన్నీ ఓకే చేశారు. వెళ్ళిపోతున్నాను ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పంగానే మేము బయలుదేరిపోయాము వెంటనే 8:00కి. నాకు నైట్ మొత్తం జర్నీ చేశాం కదా! విపరీతమైన నిద్రొచ్చేసిందండి. చాలా చోట్ల ఆగాము. ముందు రోజు కూడా చాలా చోట్ల ఆగాము గానీ అన్నీ క్యాప్చర్ చేయలేదు. నాకు మధ్యలో సడన్‌గా స్ట్రైక్ అయింది. ఇదొక మెమరీలా ఉంటుంది కదా అనేసి నేను వీడియో అనేది తీయడం మొదలుపెట్టాను. ఇది చూసారు కదా! మా చెల్లిని ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ చేయడానికొచ్చిన వీడియో. అండ్ ఎంత బావుందంటే ఎయిర్‌పోర్ట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే గ్రీనరీ, ఫ్లవర్స్, తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎంత బావున్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా నీట్‌గా ఉంది. నాకెంత నచ్చిందంటే అంత నచ్చింది. ఇక్కడ పూలున్నాయి గదా! పూల మొక్కలు నాకు వెరైటీగా అనిపిచ్చాయి. ఇక్కడ ఎంత బావుందంటే అంత బావుంది. చెట్లు గూడా చూసారు గదా! ఇవి మెయింటైన్ చేయడం అయితే ఆర్డినరీ విషయం గాదండి. చాలా కష్టంతో కూడిన పని. ఎంతోమంది మెయింటైన్ చేస్తేనే ఇది ఇంత నీట్‌గా ఉందని అర్థమవుతుంది. ఎంత చక్కగా ఉందో అనండి ఎయిర్‌పోర్ట్ అయితే. నేను ఫస్ట్ టైమ్ చూసాను గదా! నాకు ప్రతిదీ ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళు ఎవరికైనా అలాగే ఉంటుంది గదా! ఇంక మా చెల్లి ఫ్లైట్ ఎక్కి, వెళ్ళి, దిగి మళ్ళీ కాల్ చేసేంత వరకు గూడా మా అందరికి కొంచెం టెన్షన్. ఫస్ట్ టైమ్ వెళ్తుంది గదా! ఎలా వెళ్ళిందో లేదో అని. తను చాలా సేఫ్‌గా వెళ్ళిందండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ రేపు మంచి వీడియోతో